को कैसा बना दिया 119 अलग अलग कंस्टिट्यूंसी आप अपने समर्थकों के साथ खूब मजबूत हो और तेलंगाना आपके हाथों में हो, यही हम भगवान से दुआ करते हैं। అధికారంలో వచ్చి మొత్తం దేశంలో ఉన్నటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి నరేంద్ర మోదీ గారి ఆలోచన సబ్కా వికాస్ అనే ఆ సూత్రాన్ని తీసుకుపోయి వికసిత భారత్ రేపు మన అడుగుల సంబంధించినటువంటి ఒక వైద్యశాల క్లినిక్ డాక్టర్ శకుంతల గారు, డాక్టర్ ప్రభాకర్ గారు మరి వారి యొక్క సిబ్బందితో రెనోవా హాస్పిటల్ ఒక సౌజన్యంతో మెడికల్ క్యాంపు మల్కాజ్గిరి ఆనందాల్లో నిర్వహిస్తున్నారు. మరి డెంటల్ సైన్స్లో ఈరోజు చాలా డెవలప్మెంట్ జరిగింది, చాలా అభివృద్ధి జరిగినటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అనేకమైనటువంటి ప్రక్రియలు వచ్చినాయి. కొత్త స్కానింగ్ యూనిట్ వాళ్ళు తెచ్చారు. అందులో ఆ స్కాన్ చేసిన వెంటనే కొద్ది నిమిషాల్లోనే మన రిపోర్టు, మన ఒక ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏం లోపాలు ఉన్నాయని కూడా వెంటనే వచ్చేసింది. మరి అది కూడా మేడ్ ఇన్ ఇండియా సంబంధించిన యూనిట్ అది. ఈరోజు హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం మనం. అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలి. అందుకనే నరేంద్ర మోదీ గారు స్వచ్ఛ భారత్తో పాటు స్వస్థ భారత్ కూడా అంటారు, ఒక హెల్తీ ఇండియా. ఈ యొక్క క్యాంప్ ద్వారా క్యాన్సర్ డిటెక్షన్ క్యాంపు, అదేవిధంగా ఇతర రకరకాలైనటువంటి ఒక డిటెక్షన్ క్యాంప్ పెట్టారు ఇక్కడ. ఈ క్యాంప్ ద్వారా స్థానిక ప్రజలు కూడా లాభం తీసుకోవాలి. ఈరోజు ఆరోగ్యానికి, వైద్య శాఖకు, వైద్య రంగానికి కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున రీసెర్చ్ మీద వారు ఈరోజు దృష్టి పెట్టడం జరిగింది. మరి ఈ విధంగా మెడికల్ క్యాంప్స్ ద్వారా ప్రజలకు ఫ్రీ స్క్రీనింగ్ టెస్ట్ చేసి ముందుగానే వారు జాగ్రత్త పడేటట్టు ఇటువంటి క్యాంపులు కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా నేను ఆర్గనైజర్ కోరుతూ, మరి ఈరోజు ఆవిర్భావ దివస్ భారతీయ జనతా పార్టీది 6వ తారీఖు. మరి ఇదే రోజు ఈ క్యాంప్ పెట్టాము. మా స్థానిక కార్పొరేటర్ శ్రవణ్ గారు వారి యొక్క కుటుంబ సభ్యులతోనే ఈ యొక్క కార్యక్రమం చేశారు కాబట్టి వారికి, మరి కార్యక్రమంలో విచ్చేసినటువంటి రాష్ట్ర కార్యమంత్రి ఆరోగ్య గారికి, బ్రహ్మారెడ్డి గారికి, ఇతర భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. వారందరూ కూడా నేను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేందుకు వారికి ధన్యవాదాలు. బయట కూర్చోబెట్టి దిగేసుకున్నాం మొదలుపెట్టి మళ్ళీ इसका योगदान सराहनीय है सब। రామచంద్రన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నాయకులు చేయాలా?